టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రీసెంట్గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నెట్ఫ్లిక్స్ ఇటీవల పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతలే పిక్ అందులో మిస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తరువాత నెట్ఫ్లిక్స్ ఆమె పిక్ను పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో టాక్ వినిపిస్తోంది. డాకు మహారాజ్ మూవీలో ఊర్వశి ఉన్న సీన్ను నెట్ఫ్లిక్స్ తొలగించినట్లు ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారగా నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే డాకు మహారాజులో కీలక పాత్ర పోషించి స్పెషల్ సాంగ్లో సందడి చేసిన ఆమె ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొంది. మూవీపై బజ్ క్రియేట్ అవ్వడంలో తన వంతు పాత్ర పోషించింది. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ ఈవెంట్లో సైఫ్ అలీ ఖాన్ దాడిపై స్పందించాల్సిందిగా మీడియా కోరింది. అప్పుడు ఆమె డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో తన తండ్రి రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారని చెప్పింది. అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్గా ఇచ్చిందని తెలిపింది. కానీ వాటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదని, ఎందుకంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. దీంతో అప్పుడు ఫుల్గా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత తాను అలా అన్నందుకు సిగ్గుపడుతున్నానని తనను క్షమించమని కోరింది. సైఫ్పై దాడి దురదృష్టకరమని చెప్పింది. సైఫ్ సార్ గురించి మాట్లాడే సమయంలో ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సీన్స్ను నెట్ఫ్లిక్స్ తొలగించిందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు.